అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ కుంభమేళాగా పిలిచే సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర మహాఘట్టం నేటి నుంచే ప్రారంభం కాబోతుంది. మహబూబాబాద్ జిల్లాలోని పూనుగొండ్ల గ్రామం నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా మేడారం బయలుదేరనున్నారు. 28 నాటికి పగిడిద్దరాజు గద్దెపైకి చేరనున్నారు. దీంతో మేడారం మహాజాతర మహాఘనంగా ప్రారంభం కానుంది. సమ్మక్క సారలమ్మ జాతర ఒక వేడుక కాదు, ఇది 1000 ఏళ్ల నాటి నుంచి కొనసాగుతూ వస్తున్న ప్రజా విశ్వాసంగా భావిస్తారు. దీంతో పూనుగొండ్ల గ్రామం ఎంతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పగిడిద్దరాజును మేడారానికి చేర్చేందుకు సిద్ధమైంది. సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మహబూబాబాద్ నుండి. యశ్వంత్, చెప్పండి, సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. రేపటి నుంచి పగిడిద్దరాజును కూడా గద్దెల మీదకి తీసుకురాబోతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తున్న వనదేవతల మహాజాతర కీలక ఘట్టం ఆసనమైంది. సమ్మక్క భర్తగా కొలువుదీరినటువంటి పగిడిద్దరాజును ఎంతో ఆధ్యాత్మికతో ఈరోజు పూనుగొండ్ల నుండి మేడారం గద్దెలకు చేర్చుతున్నారు. ఎప్పుడైతే పగిడిద్దరాజు మేడారం గద్దెకు చేరుతారు అప్పటి నుండే మహాజాతర ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పూనుగొండ్లలో పెనుక వంశస్థులు పగిడిద్దరాజును పెళ్లి కొడుకు వలె ముస్తాబు చేసి ఏదైతే వెదురు ప్రతిరూపంలో పడిగ రూపంలో అలంకరించి ఈరోజు ఎంతో ఆధ్యాత్మికతో ఈరోజు సుమారుగా 80 కిలోమీటర్ల మేర అడవి మార్గం కూడా మేడారంకు చేర్చనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంట సమయానికి కూడా మేడారం సంబంధించిన గద్దెల మీదకి పగిడిద్దరాజును చేర్చడంతో మహాజాతర ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. పగిడిద్దరాజు గోవిందరాజుతో సారలమ్మలతో రాకతో ఈ జాతర పరిపూర్ణమవుతుంది. సమ్మక్క తర్వాత కోటి భక్తజన కోటానికి మొత్తానికి కూడా దర్శనమివ్వని ఉంది నేపథ్యం కనబడుతుంది. మొత్తానికి జిల్లాలో పూనుగొండ్ల గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకొని చెప్పుకోవచ్చు. ఎంతో 1000 ఏళ్ల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న సమ్మక్క సారలమ్మ భర్తగా పగిడిద్దరాజు ఎంతో మంది భక్తులను తన యొక్క విశ్వాస పాత్రగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు పెనుక వంశస్థులు గ్రామాన్నంతా కూడా మామిడి తోరణాలతో కళ్ళపుతో అలంకరించుకొని గ్రామం అంతా ఎంతో నిష్టలతో ఉండి పగిడిద్దరాజును మేడారంకు ప్రయాణం చేస్తున్నారు. సుమారుగా 80 కిలోమీటర్ల మేర అడవి ప్రాంతం గుండా పగిడిద్దరాజును ఆధ్యాత్మికతో మేడారంకి అయితే చేర్చుచున్న సంఘటన మొత్తం దేశం మొత్తాన్ని కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. సమ్మక్క సారలమ్మ జాతర కాదు, విశ్వాసానికి ప్రతీక కూడా తెలుస్తుంది. సమ్మక్క సారలమ్మ ఆజ్ఞాపిస్తే కారడవిని సైతం దాటుకొని ఎవరైనా సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేయాలి, అమ్మ ఆశీస్సులు పొందాలి. దీని అన్నిటికీ నిదర్శనమే పగిడిద్దరాజు రాక అని కూడా ఇక్కడ సంబంధించిన పెనుక వంశస్థులు భక్తుల యొక్క విశ్వాసానికి ప్రతీకగా పగిడిద్దరాజు మేడారం పయనం అయితే నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.